నటరత్న ఎన్టీఆర్ నటించిన పౌరాణిక చిత్రం శ్రీకృష్ణ విజయం షూటింగ్లో జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటన మీకు వివరిస్తాం. ఆ సినిమాలో కళాభారతి జమున, జయలలిత కథానాయికలు, ఎంఎస్ రెడ్డి నిర్మాత, పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరరావు దర్శకుడు. తను సీనియర్ కనుక టైటిల్స్లో పబ్లిసిటీలో తన పేరే ముందు ఉండాలని డేట్స్ ఇచ్చే ముందు నిర్మాత ఎంఎస్ రెడ్డికి స్పష్టంగా చెప్పారు జమున. హీరోయిన్ కనుక తన పేరే ముందు వేయాలని జయలలిత డిమాండు. ఏం చెయ్యాలో తోచక ఎన్టీఆర్ దగ్గరకు వెళ్ళి ఈ విషయం చెప్పి ఏం చెయ్యమంటారండి అని సలహా అడిగారు ఎంఎస్ రెడ్డి. అదెలా వీలవుతుంది? మాకంటే సీనియర్లు ఒకప్పుడు హీరో పాత్రలు ధరించిన వారు ఇప్పుడు మాతో క్యారెక్టర్ పాత్రల్లో నటిస్తున్నారు. అయినా టైటిల్స్లో మా పేరే ముందు వేస్తున్నారు కదా. అలాగే ఈ సినిమాలో జయలలిత కథానాయక కనుక ఆమె పేరు ముందు వేయడం న్యాయం అని ఎన్టీఆర్ తీర్పు చెప్పారు. ఇటువంటి నేపథ్యంలో ఆ రోజు ఈ జమున జయలలిత కాంబినేషన్లో సీన్లు తీస్తున్నారు. జయలలిత సెట్లోకి వెళ్ళగానే ఎదురుగా జమున కనిపించారు. తనకంటే ఆవిడ పెద్ద కనుక వెంటనే నమస్కరించారు జయలలిత. జమున మొహం తిప్పుకున్నారు. ఇద్దరూ కలిసి నటించాలి కనుక జయలలిత పట్టించుకోకుండా వెళ్ళి తన కుర్చీలో కూర్చున్నారు. షూటింగ్ మొదలైంది. రికార్డింగ్ మైక్ జమునకు దగ్గరగా ఉంది. జయలలిత ఏడుస్తూ వచ్చి డైలాగులు చెప్పాలి. అలా రిహార్సల్స్లో ఆమె నటిస్తున్నప్పుడు, ఏ అమ్మాయి నిన్నే, నీ గొంతు కాస్త తగ్గించు, నా డైలాగులు కూడా వినపడాలి కదా అన్నారు జమున. తనను అలా ఏకవచనంలో ఆవిడ అలా పిలిచేసరికి జయలలితకు విపరీతమైన కోపం వచ్చి, మైకు నీ నెత్తి మీదే ఉంది కాబట్టి నేను ఇలా డైలాగులు చెబితేనే సరిగ్గా ఉంటుంది, నువ్వే నీ గొంతు పెంచి డైలాగు చెప్పు అని తను ఏకవచనంలోనే మాట్లాడారు. జమునకు ఆత్మాభిమానం ఎక్కువ కనుక వెంటనే అక్కడ నుంచి మేకప్ రూమ్కి వెళ్ళిపోయారు. షూటింగ్ ఆగిపోయింది. దర్శకుడు కమలాకర్ తెల్లబోయి చూస్తున్నారు. ఆ తర్వాత నిర్మాత ఎంఎస్ రెడ్డి మేకప్ రూమ్కి వెళ్ళి జమునను బతిమాలి మళ్ళీ షూటింగ్కి తీసుకొచ్చారు.